అప్పుడు కూడా మహత్తి ఏమనుకుంటున్నారంటే ఇలా కాదంటే ఇలా ఆడతల్లిని కూడా వచ్చేవాడు నాకొకటే లేకపోతే ఒకటి అని చెల్లి మందరాలతోటి ఆ కన్న తల్లిని కూడా ఆ ఆడి తల్లిని కూడా అలా కాల్చి బుక్కు చేశాడు పోయిందా కలిసి బుక్కారు మరి చేసినాడు మా బ్రహ్మదేవుడి బుక్కు నా వద్దకెళ్ళాడు కలిసికొని కూడా ఆ తల్లిని కాల్చిన బుక్కు దగ్గరికి ముగ్గురు వెళ్ళారు. ముగ్గురు వెళ్ళి కూడా ముగ్గురు పడుగులను 3 చేట్ల బుక్కు తీశారు. 3 చేట్ల బుక్కు తీసి కంచిలో పోసారు. కంచిలో పోసి ఏమని చెప్తా ఉన్నారు పోయిందా మంచి కామాంచివాయి బదులు బేరాంచివాయి కాచి ఇసావాచివాయి కలకత్త కాలివాయి నాకు కూడా మళ్ళా ఎవతారు ఇస్తాను 7 కొండల్లోని గౌరవవుతాను నాకు నువ్వు నా తోట కూడా అమ్మ చెల్లిగా నువ్వు కనక దొరకవాయి దేవాళ్ళని ముందు కట్టుకొని అప్ప చెల్లిగా రమ్మన్నా పోయిందా ఊరుకో గుడి కట్టుకొని ఊరు పండుగలు చేసుకొని ఊరుకో పేరు పెట్టుకొని అలా ఉండమన్నాడు పోయిందా అప్పుడు కూడా పోయిన బుక్కు ముగ్గురు అన్నదమ్ములు కూడా 3 పోగులు పెట్టుకున్నారు. 3 చేతులు పెట్టుకొని ముగ్గురు కూడా బొమ్మలు చేసుకున్నారు. బొమ్మలు చేసుకొని రేహన పోసుకున్నారు. రేహనం పోసుకొని బ్రహ్మదేవుడి బొమ్మని సత్తపద్దని పేరు పెట్టుకున్నాడు. ఈశ్వరుడి బొమ్మని పార్వతీదేవి అని పేరు పెట్టుకున్నాడు. మహిళ బొమ్మని లక్ష్మీదేవి అని పేరు పెట్టుకున్నాడు పోయిందా ఎవరి మట్టి కాదు ఎవరు దేశాలు వారు అలా పంచుకొని కూడా ఎవరి మట్టికి వారు వెళ్ళిపోతా ఉంటే మహిళకి గొప్ప సంవత్సరాలు మిగిలాయి. ఆ సంవత్సరాలు కూడా అటువంటి వెళ్తా ఉంటే భారీ లక్ష్మి ఎలా బాధపడతా ఉన్నాడు పోయిందా అయ్యో నా
అంతా